హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి 3 లేయర్స్ డిజైనర్ కుర్తీని సింపుల్గా ఎలా కట్ చేసుకుని కుట్టొచ్చో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ కుర్తీ కోసం నేను 3 మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. అలాగే 3 మీటర్స్ రయాన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం బాడీని కట్ చేసుకుందామండి. మనం తీసుకున్న 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ నుంచి 1 మీటర్ క్లాత్ని సపరేట్గా కట్ చేసుకోవాలి. బాడీ కోసం, హ్యాండ్స్ కోసం అన్నట్టు. ఈ 1 మీటర్ క్లాత్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేయండి. ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత మడతలు అవి లేకుండా నీట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సర్దేసేయండి క్లాత్ని. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా క్లాత్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీనిని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. అంటే ఒక కటింగ్లో మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మన చెస్ట్ లూజ్కి తగ్గట్టుగా మనం ఈ ఫోల్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది నేను 42 సైజ్ చెప్తున్నాను కాబట్టి ఒక 12 ఇంచులు అలా క్లాత్ని ఫోల్డ్ చేశాను. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక 11 ఇంచుల వరకు కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ కుర్తీ యొక్క లెంత్ వచ్చేసరికి 42 ఇంచెస్ అండి. 3/4 లెంత్ వస్తుంది మనకి. ఇది 42 ఇంచులలో. బాడీ కోసం మనం సపరేట్గా మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి బాడీ కోసం 15 ఇంచులు మార్క్ చేసుకోవాలి. కొంచెము సన్నగా ఉన్న వాళ్ళకైతే 14 ఇంచులు సరిపోతుంది బాడీ పొడవు. ఇప్పుడు ఇక్కడ నేనైతే 15 ఇంచుల బాడీ పొడవుకి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుంటున్నాను అనమాట స్టిచ్చెస్ కోసం. మీ బాడీ పొడవు ఎంతైనా తీసుకోండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున ఈ పొడవు అనేది మార్క్ చేసుకుంటాము. అలాగే ఇక్కడ కింది వైపున క్లాత్ ఎడ్జెస్ కొంచెం హెచ్చు తక్కువగా లేకుండా ఉండడం కోసం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్కేల్ తోటి ఒక మార్జిన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు కింది వైపున మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో ఈ లైన్ దగ్గర బాడీ యొక్క ఎగ్జాక్ట్ లెంత్ 15, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకుని 16 ఇంచులని ఇలా క్లాత్కి పై వైపున మార్క్ చేసుకోండి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా మన వైపుకే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి షోల్డర్ విడ్త్ వచ్చేసరికి 15 ఇంచులండి. 15 ఇంచులలో సగం 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 7 ఇంచులు అలా పెట్టుకుంటే సరిపోతుందండి. షోల్డర్ విడ్త్ 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే పొడవు మార్క్ చేసుకొని ఉన్నాం కదా, ఈ పొడవు మార్కింగ్ని ఇక్కడ ఈ షోల్డర్ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ అండి. ఆమ్ డౌన్ కూడా మనం ఏదైతే ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. షోల్డర్ ఎంతైతే పెడతారో ఆమ్ డౌన్ కూడా సేమ్ అంతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఆమ్ డౌన్ మార్కింగ్ దగ్గరికి ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ డాట్ని బేస్ చేసుకుంటూ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచులండి. క్లాత్ మనం 4 మడతల మీద ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి 42 ఇంచులలో 4వ భాగాన్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆమ్ డౌన్ డాట్ని బేస్ చేసుకుంటూ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ 42 ఇంచులలో 4వ భాగం 10.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా మన ఇష్టం అండి. 1.5 లేదా 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ తక్కువగా అలా అనిపిస్తే 1 ఇంచ్ పెట్టుకోండి. క్లాత్ ఉంది మాకు కొంచెం ఫ్రీగా కావాలి అనుకుంటే 1.5 ఇంచులు కూడా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే మనం ఇక్కడ ఎగ్జాక్ట్ 10.5 ఇంచులు పెట్టుకున్నామండి. వేస్ట్ లూజ్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ తగ్గించేసి 9.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఏ సైజ్ అయినా సరే చెస్ట్ లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ తగ్గించేసి వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి. పైన మనం స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మార్కింగ్స్ని ఇలా స్కేల్తో కలిపేసేయండి. చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ 10.5 ఇంచులు అండి. వేస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ 9.5 ఇంచులు. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసేసి ఈ కింద ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా ఇక్కడ నేను చూపించిన విధంగా డ్రా చేయండి. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచుల మార్క్ చేసుకోండి. సన్నగా ఉన్న వాళ్ళైతే 1.5 పెట్టుకోండి. 1.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆమ్ రౌండ్ షేప్ మనం బ్లౌజెస్కి ఎలా అయితే ఆమ్ రౌండ్ డ్రా చేసుకుంటామో సేమ్ అంతే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ విడ్త్ ఒకటి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి, బోట్ నెక్ కాబట్టి. షోల్డర్ సన్నగా కావాలి అనుకుంటే 2.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే 3 ఇంచెస్ పెట్టచ్చు. ఇక నేనైతే 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకే, 3 ఇంచెస్ పెడితే ఇంకా మిగతా క్లాత్ అంతా కూడా మనకి నెక్కి సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆమ్ డౌన్ లైన్ పైన షోల్డర్ దగ్గర పైన ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసి ఇక్కడ ఏదైతే నేను షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా డ్రా చేయండి. అప్పుడు మీకు ఆమ్ రౌండ్ దగ్గర సుంచులు అట్లా రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డీప్ డ్రా చేసుకుందాం. బోట్ నెక్ అని చెప్పాను కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి డీప్. బోట్ నెక్కి ఎవరికైనా సరే 3 ఇంచెస్ డీప్ అనేది సరిపోతుంది.
ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి నేను కొంచెం డీప్ ఎక్కువ పెడుతున్నానండి. 5 ఇంచెస్ దగ్గరికి పెట్టుకుంటున్నాను. 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదా 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడు ఏవైతే ఇక్కడ నెక్ డీప్ మార్క్ చేసుకున్నామో ఈ మార్కింగ్స్ని ఇక్కడ షోల్డర్ మార్క్ ఉంది కదా చూడండి, షోల్డర్ విత్ మార్కింగ్ దగ్గరికి ఒక రౌండ్ షేప్, ఇలా ఒక బోట్ నెక్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం నెక్స్ కూడా డ్రా చేసేసుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు డ్రా చేసుకున్నాము. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ అంటే కొంచెం లోపలికి డ్రా చేసుకోవాలి కదా, దానికోసం పైన స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దగ్గర ఒక 1 ఇంచ్ లోత్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఉండాలండి. బోట్ నెక్కి కొంచెం లోత్ ఎక్కువ తీయాల్సి ఉంటుంది, అంటే నార్మల్ బ్లౌజెస్కి తీసినట్లుగా కాకుండా కొంచెం ఎక్కువగానే తీయాలన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం లోతు కూడా డ్రా చేసుకున్న తర్వాత బాడీని అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్, ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి బ్యాక్ ఆమ్ రౌండ్ని కట్ చేయాలన్నమాట. ఓకేనా, మీరు ఒకేసారి ఫ్రంట్ ఆమ్ రౌండ్ కట్ చేశారనుకోండి బ్యాక్ పార్ట్ కూడా లోత్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి ఫ్రంట్ నెక్ కట్ చేసి తర్వాత షోల్డర్ బ్యాక్ ఆమ్ రౌండ్ కట్ చేసిన తర్వాత ఇలా సైడ్ కట్ చేసుకోవాలి. ఈ కింది వైపు క్రాసు ఇదంతా కూడా నీట్గా కట్ చేయాలి నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మనము ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసాం కదా, లోపల వైపు ఉన్న ఒక బాడీ పీస్ని సపరేట్గా తీసేసుకుని ఈ ఫ్రంట్ ఆమ్ రౌండ్ లోతు ఏదైతే మార్క్ చేస్తున్నామో ఆ లోతుని మాత్రమే కట్ చేయాలండి. అంటే బ్యాక్ నెక్ డీప్ కట్ చేయొద్దు, ఓన్లీ ఆ ఫ్రంట్ ఆమ్ రౌండ్ లోతు మాత్రమే కట్ చేయండి. అంటే ఒక పీస్కేమో లోతు కట్ చేసుకోవాలి, ఒక పీస్కేమో బ్యాక్ నెక్ కట్ చేయాలన్నమాట, ఇలా విడివిడిగా తీసేసి. నెక్ అయితే కట్ చేయొద్దండి, పాడైపోతుంది. ఇప్పుడు రెండవ పీస్ తీసుకుని ఇక్కడ మనకి మార్కింగ్ లైట్గా కనిపిస్తూ ఉంటుంది, బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ అనేది. ఈ మార్కింగ్ని ఇట్లా ఒక రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకుని కట్ చేసుకోండి. మీకు ఒకవేళ మార్కింగ్ కనిపించకపోతే పైన కట్ చేసిన నెక్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ డీప్ మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే బాడీ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఓకే, బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. బాడీ కోసం మనం తీసుకున్నటువంటి 1 మీటర్ క్లాత్లో బాడీని కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి క్లాత్లో మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఒక్క ఫోల్డింగ్ మీద ఉంది, దీనిని మనం హ్యాండ్స్ కోసం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. సన్నగా ఉన్నటువంటి వాళ్ళకి చూడండి, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఉంది కదా, సన్నగా ఉన్నటువంటి వాళ్ళకైతే ఇలా మీరు క్లాత్ని చివరికంతా డబల్ ఫోల్డ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం లావుగా ఉన్నటువంటి వాళ్ళది కాబట్టి ఒక ఫోల్డింగ్ని లోపలికి ఫోల్డ్ చేయండి. ఆ లోపలికి ఫోల్డ్ చేసిన దానికి మనం వేస్ట్ క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు అనమాట. కింది వైపు క్రాస్ లేకుండా ఉండడం కోసం ఇలా స్ట్రైట్గా ఒక మార్జిన్ డ్రా చేసేసుకుని ఆ క్రాస్ని నీట్గా కట్ చేసేయండి. హెచ్చు తగ్గులు అస్సలు ఉండకూడదు. అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఖచ్చితంగా మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి ఎల్బో హ్యాండ్కి. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ కలుపుకుని 11 ఇంచులు హ్యాండ్ పొడవు కోసం పెట్టుకుంటున్నాను అనమాట. హ్యాండ్ రెడీ అయ్యేసరికి మనకి 10 ఇంచులు రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గరికి డౌన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ డౌన్ మార్కింగ్ దగ్గర స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ చివరన హ్యాండ్ యొక్క మోచేతి దగ్గర లూజ్ అండి 11 ఇంచులు లూజు. 11 ఇంచులు అంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 11 ఇంచులలో సగం 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ 5.5 ఇంచులకి మనం ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని 7.5 ఇంచులని హ్యాండ్ యొక్క చంక లూజుగా మార్క్ చేసుకోవాలి. మీ చేతి లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా 2 ఇంచులు యాడ్ చేయండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా డ్రా చేసేయండి. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని జస్ట్ ఒక డాట్ లాగా పెట్టుకోండి. ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా పెట్టి ఇప్పుడు హ్యాండ్ యొక్క రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే ఈ హ్యాండ్ డౌన్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఖర్చుతో పని లేదండి, మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ని డ్రా చేసేయండి. డ్రా చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఒకవేళ మీరు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే మీ భుజం దగ్గర నుంచి మీరు ఎంత పొడవు హ్యాండ్ పొడవు పెట్టుకోవాలనుకుంటున్నారో చూసుకుని అలా అయినా హ్యాండ్ పొడవు మార్కింగ్ని చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇది నేను ఎల్బో హ్యాండ్ పెడుతున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. హ్యాండ్స్ ఫోల్డింగ్ దగ్గర మిడిల్ పాయింట్ ఒక టక్స్ ఇచ్చేసేయండి.
ఇక్కడ ఏదైతే క్లాత్ తక్కువగా ఉన్న పీస్కి ఏదైనా వేస్ట్ క్లాత్ని లైనింగ్ మిగిలినటువంటి వేస్ట్ క్లాత్ని ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకి తగ్గిన క్లాత్ అనేది ఇలా జాయింట్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. ఓకే, హ్యాండ్ షేప్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. క్లాత్ సరిపోనప్పుడు ఇలా చేసుకోవాలి. చూడండి, ఒకవైపున మనకు జాయింట్ పడదు కాబట్టి జాయింట్ పడని వైపున బేస్ చేసుకుంటూ వేస్ట్ అంతా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ బాడీ కోసము ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి, 3 మీటర్స్ రయాన్ క్లాత్. దీనిని ఫస్ట్ నేను నిలువుని ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ చేస్తున్నాను. క్లాత్ని బాడీ కోసం అయితే సపరేట్గా కట్ చేయలేదు, మొత్తం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. ఒకవైపు నుంచి కట్ చేసుకుంటూ వస్తున్నాను. 4 మడతల మీద ఫోల్డ్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి, లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండి బ్యాక్ పార్ట్ మనం ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ని మాత్రమే తీసుకుని చుట్టూ కట్ చేసుకోవాలి, కానీ నెక్ని మాత్రం కట్ చేయొద్దు. ఓకేనా, నేను తీసుకున్న 3 మీటర్ క్లాత్ని నిలువుకి ఇట్లా 4 మడతల మీద ఫోల్డ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని పెట్టి బాడీని కట్ చేస్తున్నానండి. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, డిజైన్ నిలువుగా ఉన్నప్పుడు నిలువుగానే పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్కి నెక్ రౌండ్లు మాత్రం కట్ చేయొద్దు. ఓకే, బాడీ అయితే కట్ చేసేసుకున్నాం కదా. బాడీ కట్ చేసిన తర్వాత ఇక్కడ బాడీ కట్ చేసాము, 4 మడతల మీదే ఉంచాలండి క్లాత్ని హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం కూడా. అలాగే హ్యాండ్స్ యొక్క ఫోల్డింగ్స్ 2 మన వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. బాడీ కట్ చేసిన దాని పక్కనే హ్యాండ్స్ని కూడా ప్లేస్ చేసుకుని కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ సైడ్ లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి, కుట్టేటప్పుడు మనకి బాగుంటుంది. ఓకే, హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత అలాగే హ్యాండ్స్కి లోత్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలో చూద్దామండి, ఇప్పుడే లోత్ తీయొద్దు. ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ అంతా ఇలా ఉంది కదా, దీన్ని స్ట్రైట్గా చేసుకోవడం కోసం స్కేల్తో ఒక మార్జిన్ డ్రా చేసుకుని నీట్గా కట్ చేసేయండి. క్రాస్ కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని సగానికి ఫోల్డ్ చేయండి. అంటే క్లాత్ మొత్తం ఎంతైతే పొడవు ఉంటుందో ఈ పొడవుని సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం బాడీ కట్ చేసినప్పుడు నిలువుకి 4 మడతల మీద ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు ఆ ఫోల్డింగ్ తీసేసి ఎంతైతే క్లాత్ పొడవు ఉంటుందో దాన్ని ఒక్క ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ముందు కట్ చేసిన ఈ బాడీ ఏదైతే ఉందో బాడీ తీసుకుని ఈ బాడీ యొక్క వేస్ట్ లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. అంటే వేస్ట్ లూజ్ని బట్టి మనం బాటమ్ని కట్ చేసుకుంటాం అనమాట. ఇలా టేప్ తీసుకుని ఈ వేస్ట్ లూజ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొలవండి. ఇక్కడ వచ్చేసి 22 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువగా ఉంది, ఆ కొంచెం ఎక్కువని తీసేసేయండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 22 ఇంచులు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఈ 22 ఇంచులు బాటమ్కి మార్క్ చేసుకుందాం. ఓకే, వేస్ట్ లూజ్ బాడీ యొక్క వేస్ట్ లూజ్ 22 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ 2 లేయర్స్గా ఉందన్నమాట, అంటే ఫ్రంట్కి ఒక లేయరు బ్యాక్ పార్ట్కి ఒక లేయర్ అన్నట్టు. అలాగే ఇది మొత్తం ఈ కుర్తీ యొక్క లెంత్ 42 ఇంచులు అని చెప్పుకున్నాం కదా, 42 ఇంచెస్. ఈ 42 ఇంచులలో మనం ఆల్రెడీ 15 ఇంచులు బాడీ కోసం పెట్టేసుకున్నాం కాబట్టి మిగిలినటువంటి 27 ఇంచులు 27 ఇంచెస్ వస్తుంది కదా. 42 ఇంచెస్లో 15 మైనస్ చేసేస్తే ఈ 27 మిగులుతుంది. ఈ 27 ఇంచులకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇంకొక 2 ఇంచులు క్లాత్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు కూడా కలుపుకోవాలి స్టిచ్చింగ్ కోసము. ఎగ్జాక్ట్ 27 పెడితే మీకు జాయింట్ చేసేసరికి చిన్నదైపోతుంది అనమాట. కాబట్టి ఖర్చుల కోసం అన్నట్టు కుట్లు కోసం అన్నట్టు ఇంకొక 2 ఇంచులు కలుపుకోవాలి. ఎందుకంటే ఈ క్లాత్ని మనం 3 లేయర్స్గా జాయింట్ చేసుకుంటున్నాం కదా, లేయర్స్ కుర్తీ అని చెప్పాను కదా, 3 లేయర్స్గా జాయింట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువగానే తీసుకోవాలి. 27 ఇంచెస్కి ఇక్కడ నేను 2 ఇంచులు కలుపుతున్నాను. క్లాత్ ఎక్కువగా ఉన్నా సరే మీరు 3 ఇంచులైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ 29 ఇంచెస్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి, ఎందుకంటే 3 లేయర్స్గా మనం క్లాత్ని కట్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, 29 ఇంచెస్లో 3వ భాగం అంటే 28 ఇంచులో 3వ భాగం అంటే 9.5 ఇంచులు లేదా 9.30 వస్తుందండి. నేను ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచులు పెడుతున్నాను అనమాట హైట్. చూడండి, ఇలాగా ఒక్కొక్క లేయర్ హైట్ వచ్చేసరికి పొడవు 9.5 ఇంచులు పెడుతున్నాను. ఇలా అలాగే లూజ్ వచ్చేసరికి మనకి ఈ బాడీ యొక్క వేస్ట్ లూజ్ వచ్చేసరికి 22 ఇంచులు వచ్చింది కదా, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఖచ్చితంగా కొలవాలి, 22 ఇంచులు ఎగ్జాక్ట్ వేస్ట్ లూజ్ అయితే వచ్చింది. మనకి ఇది గ్యాదరింగ్ వస్తుంది కదా, లేయర్స్ ఒకదాని మీద ఒకటి జాయిన్ చేస్తాము, మనకి కొంచెం ప్లీట్స్గా కొంచెం గ్యాదరింగ్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. దానికోసం స్టార్టింగ్ నుంచి 22 ఇంచుల దగ్గరికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా మనం ఇంకొక 15 ఇంచుల క్లాత్ని యాడ్ చేసుకోవాలన్నమాట గ్యాదరింగ్ కోసం అన్నట్టు.
క్లాత్ తక్కువగా ఉంటే కొంచెం తగ్గించినా పర్వాలేదండి. మీ దగ్గర క్లాత్ ఇంకా ఎక్కువ ఉన్నా ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. బట్ మనం తీసుకున్న 3 మీటర్స్ క్లాతే కాబట్టి 15 ఇంచుల పెట్టుకోవాలి. ఇక్కడ నేను 15 ఇంచులు ఎక్స్ట్రాగా పెడుతున్నాను. 22 ఇంచులు వేస్ట్ లూజ్కి ఒక 15 ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేశాను. ఈ మార్కింగ్ దగ్గర కూడా మనం ఒక్కొక్క లేయర్ యొక్క హైట్ 9.5 అని చెప్పుకున్నాం కదా, ఈ 9.5 ఇంచుల హైట్ ఉండేలాగా లెంత్ మార్క్ చేశాను అనమాట. ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. మీకు మార్కింగ్ ఇది రయాన్ క్లాత్ కాబట్టి మార్కింగ్ సరిగ్గా డ్రా చేస్తున్నప్పుడు సరిగ్గా అవ్వట్లేదు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నేను ఇంకా మీకు డీటెయిల్గానే చెప్తాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. దానికోసం మిడిల్లో కూడా మీరు ఒక 9.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే లైన్స్ కరెక్ట్గా వస్తాయి అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఏదైతే 22 ఇంచులకి ఇంకొక 15 ఇంచుల క్లాత్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం నేను మీకు పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను పేపర్ తీసుకున్నాను. ఒక్క లేయర్ మీద మాత్రమే చూపిస్తున్నానండి. క్లాత్ అయితే మనం 2 లేయర్స్ తీసుకోవాలి, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు. ఈ పేపర్ మీద వచ్చేసరికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక్కొక్క లేయర్ యొక్క హైట్ వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నాను. మనం క్లాత్ పైన అయితే 9.5 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నాను. పేపర్ మీద అంతంత చూపించాలంటే అవ్వదు కాబట్టి. అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి మన క్లాత్ పైన 22 ఇంచులు పెట్టుకున్నాము. ఇక్కడ పేపర్ పైన జస్ట్ మీకు నేను ఒక ఉజ్జాయింపుగా చూపిస్తున్నాను కాబట్టి వేస్ట్ లూజ్ 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఓకే, ఈ 3 ఇంచెస్కి ఎక్స్ట్రా మన క్లాత్ పైన అయితే 15 ఇంచులు ఎక్స్ట్రా పెట్టమన్నాను. ఇక్కడ పేపర్ పైన వచ్చేసి మీకు ఒక 2 ఇంచెస్ మాత్రమే పెట్టమని చెప్తున్నాను. గ్యాదరింగ్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అనమాట. వేస్ట్ లూజ్ 3 ఇంచెస్ జస్ట్ ఉజ్జాయింపుగానే చెప్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే హైట్ ఒక్కొక్క లేయర్ హైట్ ఇక్కడ 4 ఇంచులు అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా 4 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేయండి ఈ విధంగా. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసరికి మొత్తం ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో దీనికన్నా ఇంకొక ఎక్స్ట్రా గ్యాదరింగ్ కోసం పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సెకండ్ లేయర్లో కూడా మొత్తం ఈ లూజ్కి ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. అదే క్లాత్ మీద అయితే మనం 15 ఇంచులు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. హైట్ 4 ఇంచెస్ కదా, ఇక్కడ కూడా 4 ఇంచెస్ ఒక్కొక్క లేయర్ హైట్ వచ్చేసి 4 ఇంచులు మార్క్ చేసేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేయండి. ఇది సెకండ్ లేయర్ అనమాట. ఒక్కొక్క లేయర్కి మనం క్లాత్ మీద 15 ఇంచులు పెట్టాలి. ఫస్ట్ లేయర్ సపోజ్ ఒక 40 ఇంచెస్ పెట్టారనుకోండి, సెకండ్ లేయర్ వచ్చేసరికి 40 ఇంచెస్కి ఇంకొక 15 యాడ్ చేయాలన్నమాట. అంటే 55 ఇంచెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగా ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్, ఇప్పుడు వచ్చేసి థర్డ్ లేయర్ కూడా ఎక్స్ట్రాగా 2 ఇంచెస్, క్లాత్ పైన అయితే 15 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి మనం లేయర్ యొక్క పొడవు 4 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 4 ఇంచులు మార్క్ చేసేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క లేయర్కి క్లాత్ పైన 15 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి క్లాత్ని. ఇక్కడ నేను 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది రావాలన్నమాట. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. అర్థమైంది కదా. ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి లేయర్కి గ్యాదరింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకుంటూ 3 లేయర్స్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లాత్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు పేపర్ కటింగ్ అయితే ఇలా వస్తుంది కదా, క్లాత్ కూడా ఇలానే రావాలి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఇలా స్టెప్ బై స్టెప్ ఉండాలి. ఇప్పుడైతే క్లాత్ పైన మనం ఇందాక మార్క్ చేసుకున్నటువంటి ఫస్ట్ లేయర్ని కట్ చేస్తున్నానండి. వేస్ట్ లూజ్ 22 ఇంచులకి ఎక్స్ట్రాగా 15 ఇంచులు యాడ్ చేసి మార్క్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని కట్ చేస్తున్నాను అనమాట. మనం సెకండ్ లేయర్ కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఈ పీస్ని పెట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చండి. సపరేట్గా కొలతలు ఏం తీయాల్సిన పని లేదు. ఈ ఫస్ట్ లేయర్ని మిగతా క్లాత్ పైన డైరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇవి 2 పీసెస్ వస్తాయి, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు. ఇలా డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ యొక్క ఎడ్జెస్ నీట్గా సర్దుకున్న తర్వాత మనం ముందు కట్ చేసినటువంటి ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ కోసం మిగిలిన క్లాత్ పైన పెట్టుకుని ఫస్ట్ లేయర్ కన్నా ఇంకొక 15 ఇంచెస్ క్లాత్ ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది. దానికోసం ఇక్కడ మనం ఇలా స్ట్రైట్గా స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసేసుకుని మనం ఇందాక ఫస్ట్ లేయర్ కట్ చేయంగా మిగిలినటువంటి పీస్ని సపరేట్ చేయాలన్నమాట. అంటే ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకుని కట్ చేసేసేయాలి. చూడండి, ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా, తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సెకండ్ లేయర్ ఎక్స్ట్రాగా 15 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా, ఈ 15 ఇంచులు మార్క్ చేస్తున్నాను.
హైట్ ఇక్కడ కూడా మనం 9.5 ఇంచులే మార్క్ చేసుకోవాలి. ఒక్కొక్క లేయర్ యొక్క హైట్ 9.5 ఇంచులు. ఒకవేళ మీరు 4 లేయర్స్గా వేసుకోవాలి ఈ క్లాత్ అనుకున్నప్పుడు మీరు బాటమ్ యొక్క లెంత్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 3 లేయర్స్ వేస్తున్నాను కాబట్టి 3 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న దానిపైన సెకండ్ లేయర్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఈ మిగిలిన క్లాత్ మనకి థర్డ్ లేయర్లో జాయింట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఫస్ట్ లేయర్ కట్ చేయంగా మిగిలినటువంటి క్లాత్ థర్డ్ లేయర్కి జాయింట్కి సరిపోతుందన్నమాట. ఒక్కొక్క పీస్కి ఒక 15 ఇంచుల క్లాత్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను మీకు ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ని పెట్టాలి. ఫస్ట్ లేయర్ని పెట్టకూడదు, సెకండ్ లేయర్ని మాత్రమే పెట్టి చూడండి. ఫస్ట్ లేయర్ ఒక 2 పీసెస్ ఉంటాయి, సెకండ్ లేయర్ కూడా 2 పీసెస్ ఉంటాయి, మొత్తం 4 పీసెస్ ఉంటాయి. ఇప్పుడు థర్డ్ లేయర్ కట్ చేసుకుంటున్నాము. థర్డ్ లేయర్ వచ్చేసరికి మనం సెకండ్ లేయర్ కన్నా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయరు. ఈ క్లాత్ కన్నా మనం ఇంకొక 15 ఇంచుల క్లాత్ని ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుంది మనకి. మనం ఇందాక ఫస్ట్ లేయర్ కట్ చేయంగా మిగిలినటువంటి క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని జాయింట్ చేసేసుకుంటే థర్డ్ లేయర్కి సరిపోతుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ చేయాలన్న ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుని 15 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. కొంచెం ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు, 15 ఇంచులకు తగ్గకుండా తీసుకోండి. ఓకే, ఇది వచ్చేసి 17 ఇంచుల వరకు ఉందండి. అలా అయినా ఉంచేసుకోవచ్చు, ఎందుకంటే ఈ పీస్ని ఎలాగో జాయింట్ చేసేసరికి కొంచెం క్లాత్ తగ్గుతుందన్నమాట. హైట్ వచ్చేసి లేయర్ పొడవు మనము 9.5 పెట్టుకున్నాం కాబట్టి 9.5 ఇంచులే ఉండేలాగా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసేయాలి. ఇలాగా ఈ పీసు మనము 15 ఇంచులు కావాలి కదా మనకి లూజు గ్యాదరింగ్ కోసం. 15 ఇంచులు అంటే మనం దీన్ని జాయింట్ చేసేసరికి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 16 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకున్నానండి. మీకు క్లియర్గా ఉంటుందనడం కోసం నేను కట్ చేస్తున్నాను, కట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు, మన గ్యాదరింగ్ ఎక్కువ వస్తుంది అంతే. ఇలాగా థర్డ్ లేయర్లో కూడా మనకి 15 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ కింది వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటే మనకి 3 లేయర్స్ కూడా రెడీ అయిపోతాయి. మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం లేదండి, మనకి బాడీ యొక్క వేస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో ఫస్ట్ లేయరు ఆ వేస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఇంకొక 15 ఇంచులు కలపండి. మొత్తము ఆ వేస్ట్ మనం ఏదైతే ఫస్ట్ లేయర్ తీసుకున్నామో ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్కి ఇంకొక 15 ఇంచుల క్లాత్ని ఎక్స్ట్రాగా కలపండి. థర్డ్ లేయర్కి వచ్చేసరికి సెకండ్ లేయర్ కన్నా ఇంకొక 15 ఇంచుల క్లాత్ని థర్డ్ లేయర్కి కలపండి. థర్డ్ లేయర్ వచ్చేసరికి మనకి క్లాత్ మొత్తం ఉండదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ వేస్ట్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ పీస్ని జాయింట్ చేసేసుకుంటే థర్డ్ లేయర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంతేనండి. చూడండి, మొత్తం మనకు కావాల్సిన 29 ఇంచులు వచ్చేసింది. ఇవన్నీ స్టిచ్ చేసేసరికి మనకు మొత్తం లెంత్ 27 ఇంచులు బాటమ్ లెంత్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుందామండి. బాటమ్ యొక్క లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్లో మన బాడీ కోసం 1 మీటర్ తీసేసుకున్నాం కాబట్టి మిగిలినటువంటి ఈ 2 మీటర్స్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి. అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు 2 ఫోల్డ్స్ చేసుకోండి. ఇప్పుడు మనము బాటమ్ యొక్క ఒరిజినల్ లెంత్ వచ్చేసి 27 ఇంచులు అని చెప్పుకున్నాం కదా, ఈ 27 ఇంచులకి లైనింగ్ క్లాత్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ తగ్గించేసి లైనింగ్ క్లాత్ పొడవు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ తగ్గించేసి 26 ఇంచులు బాటమ్ యొక్క లైనింగ్ పొడవుని మార్క్ చేసుకుంటున్నాను ఇలా పై వైపుకి. ఓకే, ఇలా లైన్ పొడిగించండి ఎడ్జ్ల వైపుకి. కింది వైపు ఎడ్జెస్ సమానంగా ఉన్నది లేని చూసుకోండి. నాకైతే సమానంగా ఉన్నాయి కాబట్టి నేను క్రాస్ కట్ చేయలేదు, పొడవు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం పైన క్రాస్లు ఏమి కట్ చేయాల్సిన పని ఏం లేదండి. కుట్టేటప్పుడు మనకి ఎలాగో ప్లీట్స్ అవి పెట్టి కుట్టుకున్నాం అనుకోండి కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. ఇలా కుట్టేటప్పుడు ప్లీట్స్ పెట్టుకుని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనా, క్లాత్ వేస్ట్ అవ్వదు. ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్ సైడ్కి ఒక పీసు ఇలా 2 పీసెస్. కుర్తీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను, చూసేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలో చూస్తున్నామండి. ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ కోసం ఇలా నేను పోట్లీ బటన్స్ అయితే సేమ్ క్లాత్ తోటి తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ తీసుకుని ఈ లైనింగ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ నెక్ ఇట్లా మిడిల్ పాయింట్ వస్తుంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. మీకు కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇక్కడ నేను మార్క్ చేశాను కదా మిడిల్లో, ఈ మార్కింగ్ దగ్గర పోట్లీ బటన్స్ని డిజైన్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా మార్కింగ్కి పక్కన ఒక పోట్లీ బటన్ని స్టిచ్ చేస్తున్నాను.
ఫస్ట్ ఒక పోట్లీ బటన్ పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేయాలి. ఇప్పుడు దీని పక్కనే ఇంకొకటి మన ఇష్టం అండి. ఇక్కడ నేను పెట్టినట్లే పెట్టాలని ఏం లేదు. 1 ఇంచ్ గ్యాప్ తోటి నెక్ రౌండ్ అంతా కూడా పెట్టచ్చు. ఇక్కడ నేను 3 బటన్స్ ఒకే చోట పెట్టుకుంటున్నాను. ఇలా 3 బటన్స్ కుట్టేసిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా 3 బటన్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా ఈ బటన్ కుట్టే దగ్గర వచ్చేసి పాదాన్ని పైకి ఖచ్చితంగా పైకి తీసుకుంటేనే మీకు కుట్టు పడుతుంది. ఇలాగా మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇంకొక 3 బటన్స్ని పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక వైపునే ఈ బటన్స్ని స్టిచ్ చేసాం కదా, రెండో వైపు కూడా సేమ్ ఇలానే 3 బటన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఒక వైపునే కుట్టాము, ఇక రెండో వైపును కూడా సేమ్ ఇలానే మార్క్ చేసేసుకుని కుట్టేసేయండి. చూడండి, ఇక్కడ నేనైతే కుట్టేశాను. ఓకేనా? కుట్టిన తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి మనకి ఈ బాడీ యొక్క నెక్ ఏదైతే ఉందో నెక్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పోట్లీ బటన్స్ యొక్క క్లాత్ని ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలి, లైనింగ్ క్లాత్ యొక్క వేస్ట్. దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టాలి. బాడీ యొక్క ఒరిజినల్ రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. దీనిపైన పోట్లీ బటన్స్ కుట్టాం కదా మనం లైనింగ్ క్లాత్కి, బటన్స్ కింది వైపుకు ఉండేలాగా ఇక్కడ నేను చూపించిన విధంగా పరుచుకోవాలి. చుట్టూ అన్ని వైపులా కూడా ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత క్లాత్ కదలకుండా ఉండడం కోసం అక్కడక్కడ ఇలా పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనము బటన్స్ కుట్టేటప్పుడు స్టిచ్ చేసిన స్టిచ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సేమ్ అదే స్టిచ్ పైన కుట్టేసేయండి. లేదా మీరు పోట్లీ బటన్స్ దగ్గరికి కుట్టేసినా ఇబ్బంది ఏం లేదు, మనకి కుట్టుకునేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ బటన్స్ దగ్గర స్టిచ్ వచ్చేటప్పుడు మాత్రం పాదాన్ని పైకి లేపుతూ కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎంత బటన్స్కి దగ్గరగా కుట్టు వేసుకుంటే నెక్ డిజైన్ అనేది అంత నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత పిన్స్ అన్నీ కూడా తీసేసి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా చిన్నగా అక్కడక్కడ కట్స్ పెట్టాలి. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసేసుకుని లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్గా నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఉంటుందండి డిజైన్, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగా చివరికంతా వేసేయాలి కుట్టు. లైనింగ్ అనేది పైకి కనిపించకూడదు. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కుట్టు పక్కన ఒక పాదం వరుసన రెండో స్టిచ్ కూడా వేయాలి. ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అంతాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం ఒరిజినల్ క్లాత్కి చుట్టూ కూడా జాయిన్ చేసేయాలి. రాంగ్ సైడ్ వైపు నుంచి ఇది వచ్చేసి వేస్ట్ క్లాత్ అండి, లోపల వైపు ఉండిపోతుంది. దాన్ని ఏమి కట్ చేయాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు నీట్గా మడతలు అలా లేకుండా సర్దుకుని షోల్డర్ దగ్గర నుంచి చుట్టూ అంతా కూడా జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసేయండి. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం కూడా వేస్ట్ క్లాత్ ఒకటి పెట్టుకుని వేస్ట్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఫస్ట్ నెక్ రౌండ్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పై వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇలా నెక్ రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేసి చిన్నగా ఇలా కట్స్ పెట్టాలి. కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని కింది వైపుకి టర్న్ చేసేసుకోవాలి. మనం వేస్ట్ క్లాత్ వేసాం కదా, వేస్ట్ క్లాత్ వేయడం వల్ల నెక్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత చివరికంతా ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఇలా కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ పైకి కనిపించకుండా చూసుకోండి. ఇప్పుడు ఇదే స్టిచ్ పక్కన రెండో స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది, ఒక పాదం వరుసన. ఇలా రెండో స్టిచ్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి చుట్టూ కూడా జాయింట్ చేసేయండి. అన్ని వైపులా నీట్గా సర్దుకున్న తర్వాత మీరు కుట్టలేమో జారిపోతుందేమో అనిపిస్తే పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత జాయింట్ చేయండి. జాయింట్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూస్తున్నాం. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క లైనింగ్ అండి. దీనిని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మనం ఒక వైపున జాయింట్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ని అని చెప్పాను కదా మీకు. క్లాత్ సరిపోనప్పుడు ఇక్కడ వేస్ట్ క్లాత్ని జాయిన్ చేయడం కోసం లైనింగ్ క్లాత్లో మిగిలినటువంటి పీస్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ పైన పెట్టుకుని ఫస్ట్ ఇలా ఒక జాయింట్ చేయండి. మీరు కటింగ్ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. కటింగ్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది.
ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి ఇలా తిప్పేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఈ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి మిడిల్ టక్స్ లేదా మిడిల్ పాయింట్కి సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడైతే వేస్ట్ క్లాత్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం కదా కటింగ్ వీడియోలో. కాబట్టి ఈ పీస్ని బేస్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సింపుల్గా అయిపోతుంది. మిగిలిన క్లాత్ మనం రెండో హ్యాండ్కి కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇక నేను మీకు ఒక్కొక్క హ్యాండే చూపిస్తున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒకటి తీసుకోండి. హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ అనమాట. లైనింగ్ క్లాత్కి మనము జాయిన్ చేసాం కదా, జాయింట్ కింది వైపుకి పెట్టుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిడిల్ టక్స్, లైనింగ్ క్లాత్ యొక్క మిడిల్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క మిడిల్ టక్స్ రెండు సమానంగా పట్టుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా నీట్గా క్లాత్ని ముందు అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు చివరన ఫస్ట్ మనం జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఈ చివర ఎడ్జ్లు సమానంగా ఉండేలాగా చూసుకోండి. టక్స్ పాయింట్లు రెండు ఒకే చోట ఉండాలి. ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ముందుగా మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని, లైనింగ్ క్లాత్ని ఇట్లా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ చివరన ఒక స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీకు కొంచెం బ్లౌజెస్ అవి కుట్టడం అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్కిప్ చేయండి. బట్ బిగినర్స్ అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత దీని పక్కనే ఒక పాదం వరుసన రెండవ కుట్టు కూడా కుట్టేసేయండి. ఇలా రెండవ కుట్టు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి చుట్టూ కూడా జాయిన్ చేసేయండి. చుట్టూ అంతా కూడా జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఈ హ్యాండ్కి పై వైపున ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇలా సగానికి హ్యాండ్ని ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ చూసారా సైడ్ లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ మనకి కొంచెం ఎక్కువగా ఉంది కదా, ఈ ఎక్కువని అలాగే ఉంచేసి ఎడ్జెస్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసేయండి. ఇదే విధంగా మీరు రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టుకుని రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. తర్వాత రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని హ్యాండ్స్ 2 హ్యాండ్స్కి కూడా మనకి మిడిల్ టక్స్లు ఉంటాయి కదా, మిడిల్ టక్స్ రెండు ఒకే చోట ఉండేలాగా అంటే సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నార్మల్ బ్లౌజెస్కి మనము డ్రెస్సెస్కి వాటికి ఎలా అయితే లోతు తీసుకుంటామో హ్యాండ్స్కి సేమ్ అలానే ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి. ఈ సైడ్ ఇక్కడ ఎడ్జెస్ దగ్గర వచ్చేసరికి 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుని మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఇలా లోతు డ్రా చేసుకోండి. మార్క్ చేసుకున్న దగ్గరికి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లోతు అనేది ఒకవైపునే తీసుకుంటాం కదా, లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు కుట్టేటప్పుడు మనకి క్లాత్ అటు ఇటు వెళ్లకుండా ఉండడం కోసం కట్ చేసిన దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని ఈ షోల్డర్స్ దగ్గర కుట్టు వేసేయాలి. ఇలా రెండు వైపులా కూడా షోల్డర్ పైన డబల్ స్టిచ్ వేసేసుకుని నెక్ వైపున మాత్రం కుట్టు ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేయాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందాం. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం హెచ్చు తగ్గులు అట్లా అనిపిస్తే నీట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకుని హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకుని హ్యాండ్ని ఇలా పెట్టేసి ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా హ్యాండ్ని చివరికి కుట్టేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో సేమ్ అదే స్టిచ్ పైన కుడుతూ రావాలి. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ చివరికి మళ్ళీ కుట్టేసేయాలి. మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ వచ్చేసింది అని అనిపిస్తే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. రాని వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో కుట్టాలి. ఈ రివర్స్లో ఈ షోల్డర్ పాయింట్ దగ్గరికి కుట్టేసినట్లయితే హ్యాండ్ జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మనం రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మీకు రెండో హ్యాండ్ వచ్చేసి చూపించట్లేదు, ఒక హ్యాండ్ మాత్రమే చూపించాను. చూసారా ఇక్కడ నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసాను. ఇప్పుడు బాటమ్ని ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఇది వచ్చేసి బాటమ్ యొక్క ఫస్ట్ లేయర్ అండి. 3 లేయర్స్ అని చెప్పాం కదా, ఇది వచ్చేసి సెకండ్ లేయర్ క్లాత్.
ఇది వచ్చేసి థర్డ్ లేయర్ అనమాట. ఫస్ట్ లేయర్ అంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది, సెకండ్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్ కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది, థర్డ్ లేయర్ వచ్చేసి సెకండ్ లేయర్ కన్నా పెద్దదిగా ఉంటుంది. ఈ థర్డ్ లేయర్కి వచ్చేసి నేను జిగ్జాగ్ చేసుకున్నానండి, పీకో చేశాను. మీరు మామూలుగా అయినా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. అలాగే ఈ థర్డ్ లేయర్కి చిన్న పీస్ జాయింట్ పడింది కదా, ఒక 15 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రాగా, ఈ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత పీకో చేసుకోవాలి లేదా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి చివరని. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్ క్లాత్ తీసుకుని మిషన్కి లూజ్ కుట్టు, మీ మిషన్కి ఎంత లూజ్ కుట్టు అయితే లాస్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ పెట్టుకుని లూజ్ కుట్టు పెట్టి కుట్టండి. ఇక్కడ నేనైతే నెంబర్ 5 మీద పెట్టుకుని లూజ్ కుట్టు వేస్తున్నాను. టైట్ కుట్టు అయితే వేయకూడదండి, గ్యాదరింగ్ కోసం లూజ్ కుట్టే పెట్టుకోవాలి. ఇలా చివరి వరకు లూజ్ కుట్టు పెట్టి కుట్టుకున్న తర్వాత కొంచెం దారం పొడవుగా కట్ చేయండి. ఇవి వచ్చేసి కింది దారం పై దారం రెండు ఉంటాయి కదా, వీటి రెండిట్లో ఏదైనా సరే ఒక్క దారాన్ని మాత్రమే పట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా గెంటుకుంటూ దారాన్ని కాస్త గట్టిగా పట్టుకోండి. మరి దారాన్ని గట్టిగా లాగితే దారం తెగిపోతుందండి, తెగిపోతే మీకు గ్యాదరింగ్ అనేది రాదు. కాబట్టి దారం తెగిపోకుండా క్లాత్ని కొంచెం ఫ్రీగా ఇలా వెనక్కి గెంటుతూ ఈ క్లాత్ని అంతా మనం కుచ్చులుగా దగ్గరికి లాక్కోవాలన్నమాట. సింపుల్గానే అయిపోతుందండి, కష్టం ఏముండదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ మనం మాత్రం కుట్టు అనేది లూజ్ కుట్టు పెట్టి కుట్టుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్కి ఇలా తయారు చేసుకున్నాం కదా మనం గ్యాదరింగ్, సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా సేమ్ ఇలానే తయారు చేసుకోవాలన్నమాట. చూడండి, క్లాత్ని ఇలా ఫ్రీగా కొంచెంగా వెనక్కి గెంటుకుంటూ మొత్తం క్లాత్ని ఒక దగ్గరికి ఇలా తీసుకురావాలన్నమాట. ఇది ఒక్క వైపు నుంచే కాదండి, రెండో వైపు నుంచి కూడా మనం క్లాత్ని దగ్గరికి లాగొచ్చు. మొత్తం క్లాత్ అంతా ఒకవైపు నుంచే లాగాలనేం లేదు. ఈ విధంగా నీట్గా క్లాత్ని మనం ఇలా గ్యాదరింగ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నది మనకి మన బాడీ ఉంది కదా, బాడీ యొక్క నడుము లూజ్కి ఇలా సరిపోయేలాగా తయారు చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న ఇబ్బంది ఏం లేదండి, కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా సేమ్ ఇలానే గ్యాదరింగ్ రెడీ చేసుకుంటున్నాను. మనం చేయాల్సిందల్లా ఫస్ట్ లేయరు సెకండ్ లేయరు అనేది మాత్రం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు సెకండ్ లేయర్ ప్లేస్లో మనం థర్డ్ లేయర్ వేసేసి థర్డ్ లేయర్కి మనం సెకండ్ లేయర్ని కుట్టాలంటే అది అవ్వదన్నమాట. కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేటివి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి నేను సెకండ్ లేయర్ని జాయింట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ లేయర్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని ఈ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో సెకండ్ లేయర్ యొక్క ఒరిజినల్ అనేది కింది వైపు క్లాత్కి పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చాలా ఈజీగానే జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ కదా. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం తయారు చేసుకున్న ఈ సెకండ్ లేయర్ యొక్క గ్యాదరింగ్ చూసారా, ఈ గ్యాదరింగ్ని ఇట్లా కొంచెంగా మరియు కుచ్చంతా ఒకే చోట ఉండకుండా కొంచెం అటు ఇటు సర్దుకుంటూ, స్టార్టింగ్ అయితే కుచ్చుగా ఉండాల్సిన పని లేదండి, కొంచెం ప్లెయిన్గానే కుట్టేసేయండి ఒక 2 ఇంచుల వరకు. తర్వాత క్లాత్ని నెమ్మదిగా ఇలా మనం కుట్టేదానికి అనుగుణంగా సర్దుకుంటూ కుట్టాలన్నమాట. చూడండి, ఇలాగా ఫస్ట్ లేయర్కి ఈ సెకండ్ లేయర్ యొక్క గ్యాదరింగ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా ఇలా చూసుకుంటూ కొంచెం నిదానంగానే స్టిచ్ చేసుకోండి. మొత్తం అంతా ఒకే చోట పెట్టేయకుండా ఇలా చివరికంతా చూసుకుంటూ నెమ్మదిగా సర్దుకుంటూ జాయిన్ చేసుకోవాలన్నమాట. తర్వాత సెకండ్ లేయర్కి కూడా సేమ్ థర్డ్ లేయర్ని ఇదే వేలో జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ యొక్క గ్యాదరింగ్ వచ్చేసి మనం బాడీకి జాయిన్ చేసుకుంటామండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు 1కి 2 సార్లు చూసుకుని లేదా కట్ చేసుకున్నప్పుడే ఫస్ట్ లేయర్ పైన రాసి పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అని మీకు ఈజీగా గుర్తుంటుంది. క్లాత్ని మళ్ళీ మనం టేప్ తీసుకుని కొలవాలంటే అవ్వదు, కాబట్టి ముందే మీరు మార్క్ చేసేసుకోండి. చివరన మనకి గ్యాదరింగ్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే సైడ్ కన్నా మనకి ఫ్రంట్ వస్తేనే బాగుంటుంది కదా గ్యాదరింగ్ అనేది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా పక్కకి పెట్టేసి ఇలాగ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వచ్చేసి పైన ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ పైన పడేలాగా కుట్టండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ యొక్క ఈ క్లాత్ చివరన మనం థర్డ్ లేయర్ని జాయిన్ చేసుకోవాలి. చూసారా, నీట్గా వచ్చేసింది గ్యాదరింగ్ అంతా కూడా. మనకి జాయిన్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ సైడ్ పైకే ఉండాలి. ఇలా పాదం కింద పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒకవైపున నేను థర్డ్ లేయర్కి జిగ్జాగ్ చేసుకున్నానండి. జిగ్జాగ్ చేయకపోయినా పర్వాలేదు, నార్మల్ మిషన్తోనే మనం సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయచ్చు, స్ట్రైట్ పీసే కాబట్టి. థర్డ్ లేయర్ని కూడా సేమ్ ఇలానే సెకండ్ లేయర్ పైన పెట్టేసి మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. గ్యాదరింగ్ అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా కుట్టండి. అంటే ఒక చోట ఎక్కువ తక్కువ అలా కాకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసేయండి ఇలాగా.
దారం తెగిపోయింది అనుకోండి, మీరు ఇలా లాగేటప్పుడు మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం నిదానంగా క్లాత్ని లూజ్గా ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. దారం తెగిపోవడం అంటే మనము ఇందాక స్టార్టింగ్లో లూజ్ కుట్టు పెట్టి కుట్టాం కదా గ్యాదరింగ్ కోసము, ఆ దారం అనేది తెగిపోకూడదు అనమాట. తెగిపోతే మీకు మొత్తం గ్యాదరింగ్ అంతా ఊడిపోతుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. ఈ టాప్ స్టిచ్ అనేది సెకండ్ లేయర్ పైన పడేలాగా కుట్టాలి. ఇదే విధంగా ఇది ఓన్లీ ఇప్పుడు మనం కుట్టింది ఫ్రంట్కి అయితే వస్తుందండి. బ్యాక్ సైడ్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో బాటమ్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట మనం. అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు. చూడండి ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు కటింగ్ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఉంటుందండి. కటింగ్ వీడియో లింక్ చూడండి. ఇది వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ అనమాట. లైనింగ్కి కింది వైపున సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున మనం ఒరిజినల్ క్లాత్కి వచ్చేసి ఫస్ట్ లేయర్కి గ్యాదరింగ్ లాగా చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్కి వచ్చేసరికి ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టండి. ఇలాగా అక్కడక్కడ ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ప్లీట్స్ పెట్టిన తర్వాత ఒకసారి ఈ లైనింగ్ క్లాత్ మనకి బాడీ యొక్క నడుముకి సరిపోతున్నది లేని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి కొంచెం లూజ్ అయింది. ఈ కొంచెం లూజ్ని మనము బాటమ్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఒక కుచ్చులాగా పెట్టేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పైన మనం బాటమ్ యొక్క ఫస్ట్ లేయర్ గ్యాదరింగ్ ఉంది కదా, ఈ గ్యాదరింగ్ని పెట్టి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి ఇలాగా ఫస్ట్ లేయర్ని పెట్టేసి లైనింగ్ క్లాత్కి జాయింట్ చేస్తున్నాను. గ్యాదరింగ్ అంతా ఇలా దగ్గరికి లాక్కుంటూ మొత్తం అంతా ఈవెన్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇందాక ఫస్ట్ లేయర్ పైన సెకండ్ లేయర్ని ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ బాటమ్ యొక్క లైనింగ్ పైన ఈ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకుంటున్నాం అంతే. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా నీట్గా సర్దుకుంటూ చివరి వరకు కూడా లైనింగ్ క్లాత్ పైన ఈ ఫస్ట్ లేయర్ని జాయింట్ చేసేసాము. ఇదే విధంగా మనం రెండవ బాటమ్ని కూడా రెడీ చేసుకోవాలండి. ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అని చెప్పాను కదా, ఒకదాన్ని అయితే మీకు చూపించేశాను, ఇంకో దాన్ని చూపించట్లేదు. ఇప్పుడు బాడీ పైన మనం రెడీ చేసుకున్న బాటమ్ని ఈ విధంగా పెట్టేసి నడుముకి జాయింట్ చేసుకోవాలి. చాలా ఈజీ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ బాడీ కన్నా మీకు బాటమ్ కొంచెం ఎక్కువగా వస్తే అక్కడక్కడ ప్లీట్స్ పెట్టేసేయండి, కవర్ అయిపోతుంది. ఇలాగా చిన్న చిన్న ప్లీట్స్, పెద్ద పెద్దవి పెట్టకూడదు గ్యాదరింగ్ కాబట్టి, చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేస్తే ఆ గ్యాదరింగ్లో కలిసిపోతుంది. ఒకే స్టిచ్ పైన మళ్ళీ డబుల్ స్టిచ్ వేయాలి. ఇదే విధంగా మీరు బ్యాక్ పార్ట్కి కూడా బాటమ్ని జాయిన్ చేయండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయడం చూపించేశాను కదా, ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా మీరు బాటమ్ని జాయిన్ చేసేయండి. నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా బాటమ్ని జాయిన్ చేసేసాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో కదా, చాలా ఫ్లేర్ ఉంటుందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు వైపులా కూడా నేను బాటమ్ని అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు సైడ్ జాయిన్ చేద్దాం. సైడ్ జాయిన్ చేయడం కోసం హ్యాండ్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. సగానికి ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఇలా పాదం కింద పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు 5.5 ఇంచులండి. ఈ 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఎక్స్ట్రాగా స్టిచ్చెస్ కావాలి కాబట్టి సైడ్ కూడా ఒక 2-3 మార్కింగ్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం చివరి మార్కింగ్ దగ్గర నుంచి కుట్టాలండి. ఎగ్జాక్ట్ 5.5 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి కాకుండా లాస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం హ్యాండ్ దగ్గర ఏ లెవెల్లో కుట్టడం స్టార్ట్ చేసామో అదే లెవెల్లో కుట్టాలి. ఇక్కడ వచ్చేసి బాటమ్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ వరకు ఇలా కలిపి కుట్టేయండి, ఒరిజినల్ని లైనింగ్ని కలిపి. ఇప్పుడు లైనింగ్ క్లాత్లని సపరేట్గా పక్కకు పెట్టేసి ఓన్లీ ఒరిజినల్ క్లాత్ పైన మాత్రమే జాయిన్ చేసేయండి. ఈ చివరన కుట్టు ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ 5.5 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఒకే లెవెల్లో రావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట.
ఇక్కడ కూడా సేమ్ కుట్టు మీద కుట్టేసి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ యొక్క ఎడ్జెస్ని మాత్రమే కుట్టాలి. ఇందాక మనం ఒరిజినల్ క్లాత్ని కుట్టాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కుట్టేసేయాలన్నమాట. ఇలా చివరి వరకు జాయింట్ చేసేసి చివరన కుట్టి ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేసేయండి. ఇదే విధంగా మీరు రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఈ స్టిచ్ వచ్చేసి ఇక్కడ వరకు వేస్తే సరిపోతుంది, చివరికంతా వేయాల్సిన పని లేదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ అంతా కూడా నీట్గా కట్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టండి. కట్స్ పెట్టడం వల్ల మనం వేసుకున్నప్పుడు సుంచులు ముడతలు అట్లా లేకుండా నీట్గా ఉంటుంది. ఇదే విధంగా మీరు రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసేసుకుంటే ఫైనల్గా మనకి ఈ 3 లేయర్స్ కుర్తీ అనేది ఈ విధంగా రెడీ అయిందనమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.